హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి చేతిని అండ్ చిరంజీవి గారి చేయిని ఇద్దరి చేయిని పట్టుకొని అలా ప్రజలకు అభివాదం చేస్తున్న ఆ వీడియో కానివ్వండి, ఆ ఫోటోలు కానివ్వండి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోవడం చూసాం. ఈవెన్ జన సైనికులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, చిరంజీవి గారి అభిమానులు అయితే ఆ రెండు కళ్ళు సరిపోలేవని చెప్పేసి కూడా వాళ్ళు పెట్టడం మనం చూసాం. అయితే దీనిపైన ఒక విమర్శ కూడా ఉంది సార్. కొంతమంది విమర్శిస్తున్నారు, అంటే మోదీ గారు ఏ లాభం లేకుండా ఇటువంటి చేయరు, దీని వెనుక రాజకీయ లబ్ధి ఉంది అని చెప్పేసి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు సార్. మరి ఇది నిజంగా రాజకీయ లబ్ధి ఉందంటారా, లేదంటే అది ఒక ఆకస్మిక పరిణామం అనుకోవచ్చా సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? లేదండి, మోదీ గారు ఎప్పటి నుంచో చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకుందామన్న ఆలోచనతో ఉన్నారు. ఆ రోజు అల్లూరు సీతారామరాజు తాలూకు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అక్కడున్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు భుజం తెరిచి స్నేహితుల్లాగా మాట్లాడడం మనం చూసాం. ఎప్పటి నుంచో ఉంది దానికి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీ పార్టీని ఇంకా బలోపేతం చేయాలి. బలోపేతం చేయాలంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా బలోపేతం చేయాలి. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చిరంజీవి ఉంటే ఇంకా తిరుగులేదు అన్నమాట. చిరంజీవి నెక్స్ట్ వచ్చేది డెఫినెట్గా చిరంజీవి మన పవన్ కళ్యాణే వస్తాడు. ఎలా వస్తాడంటే చిరంజీవి సహకారంతో వస్తాడు. చిరంజీవిని రాజ్యసభలో ఆ పెద్దరికాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా కాంకర్ చేయాలంటే ఆలోచన ఉంది. మోదీ ఎప్పుడు కూడా ఏ చిన్న రియాక్షన్ కూడా అనవసరంగా ఇవ్వడు. ప్రతి ఒక్కటి కూడా చాలా అలర్ట్గా ఉంటాడు. ఆ పవన్ కళ్యాణ్ చెప్పగానే చూడండి, పరిగెత్తుకుంటూ వచ్చి వచ్చినది మీరు గమనించినట్టయితే ఆ వెంకయ్యనాయుడు దగ్గరికి వస్తున్నాడని పడుకున్నాడు. ఆయన ఆ వెంకయ్యనాయుడు దగ్గర రాకుండా వెంకయ్యనాయుడికి కొంచెం దూరం తీసుకెళ్ళిపోయాడు, ఆయన కళ్ళ ముందు జరగకుండా. అప్పుడు చెప్పాడు మాట, మీ తాలూకు వీడియో చూసిన తర్వాత నా హృదయం ద్రవించింది, గొప్ప వీడియో, హైందవ సంప్రదాయం కనిపించింది అని ఆయన తాలూకు భాషలో ఆయన తాలూకు ఆనందాన్ని వ్యక్తం చేశాడన్నమాట. వ్యక్తం చేస్తూ చేతులు పైకి అభివాదం చేయవలసిన అవసరం లేదు. ఏం చేశారని చేతులు పైకెత్తి అభివాదం చేయడం, కావలించుకోవచ్చు, భుజం తెరచవచ్చు, ఏమైనా తెరచవచ్చు. అంటే అది చేతులు పైకెత్తి అభివాదం చేయడం అన్నది విజయకేతనం. అంటే మేము చూసారా, మేము విజయకేతనం ఎగరేస్తున్నాము, రాబోయే రోజులు మావే అనే సంకేతాన్ని ఇవ్వడం. అంటే చేతులు ఎందుకంటే పైకి ఎత్తరు కదా. ఆ ఇద్దరు చేతులు పైకెత్తడంలో ఆయన ఆంతర్యం ఏంటంటే, ఈ ఆంధ్రాలో ఒక బాగా ఘనీభవించినటువంటి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నటువంటి ఇద్దరు హీరోలు మా చేతుల్లో ఉన్నారు అని చెప్పకనే చెప్పడం అన్నమాట. చూడండి నెక్స్ట్ ఏమవుతుందో. డెఫినెట్గా ఆయనకు ఒక అంటే సినిమాలు చేసుకుంటూ ఆయనకి మామూలుగా ఈ ఎలక్షన్ టైంలో కానీ ముఖ్యమైన సమయాల్లో కానీ కొంచెం క్యాన్వాసింగ్కో దేనికో ఉపయోగించుకుంటారు వాళ్ళు. ఆయన చరిస్మాని ఉపయోగించుకోకుండా ఉండరు. ఇట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి నాయకులు స్టేట్కి కూడా వాడు వెతుక్కుంటారు. వాడి వల్ల పార్టీకి అత్యంత లాభం. మరి ఈ మాట రజనీకాంత్ని అడగలేదంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు. బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తారా, రాజ్యసభ చేస్తారా, మీకు గవర్నర్ కావాలా, ప్రచారాలు కూడా వచ్చాయి. గవర్నర్ కాబోతున్నాడు రజనీకాంత్ అని. మరి ఎందుకు ఆయన వద్దనుకున్నాడు ఆయన. కానీ చిరంజీవి అలా కాదు కదా. ఎందుకంటే లోపల అంతర్గతంగా ఒక తృష్ణ ఉంది. అంటే సాధారణ కానిస్టేబుల్ కొడుకు స్థాయి నుంచి ఈరోజు ఆంధ్రదేశాన్ని శాసించే స్థాయికి, తర్వాత పవన్ కళ్యాణ్ క్యాన్వాయ్ కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాన్వాయ్కి ఏమాత్రం తగ్గకుండా ఇచ్చారు. ఒక సామాన్యుడికి ఇంటికి వచ్చే ముందు తన తమ్ముడు కారు వెనక 10 కార్లు వస్తున్నాయంటే ఆనందం బయట చెప్పలేడన్నమాట. అది అనుభవిస్తున్నాడు ఆయన. డెఫినెట్గా ఆయనకి పరోక్షంగా అంటే ప్రత్యర్థుల తాలూకు విమర్శలు ఇట్లాంటి గోళ లేకపోతే రాజ్యసభలో చాలా చక్కగా ఉండొచ్చు. ఆ సినిమాలు ఉన్నప్పుడు సినిమా చేసుకుంటాడు, లేనప్పుడు రాజ్యసభ చేస్తాడు. అంటే ఐ డూ ప్రపోజ్. ఎందుకంటే అది అవసరం అండి.
కానీ ఒకసారి చిరంజీవి గారికి ఎదురు దెబ్బ తగిలింది, మళ్ళీ ఇప్పుడు రాజకీయాల వైపు ఆయన చూస్తారంటారా సార్? అంటే ఆల్రెడీ సినిమాలే చేసుకుంటాను అంటే మీకు ఒకటి ఉంది, ఎదురు దెబ్బలు ఎవరికి తగులుతాయంటే అధ్యక్ష స్థానంలో ఇంజిన్కే తగులుతాయి దెబ్బలు. కానీ భోగి ఎక్కడో ఒక భోగిలో ఒక భోగి ఉంటే ఎదురు దెబ్బ ఏముంది? అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నీకే తగులుతుంది మొదటి దెబ్బ. లాభమైనా నీకే, నష్టమైనా నీకే. ఇప్పుడు ఇలా కాదు కదా, ఎన్డీఏ కూటమిలో ఒక గౌరవనీయమైనటువంటి ఒక రాజ్యసభ మెంబరు, దానికి అభ్యంతరాలు ఏముంటాయి, విమర్శలు ఏముంటాయి, ఏమి ఉండవు. ఉంటాయని కూడా పొరపాటు. ఇప్పుడు ఈరోజు మనకేంటి, చంద్రబాబు నాయుడిని జగన్ విమర్శిస్తాడు, జగన్ని చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు. లేదా చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ విమర్శించాలంటే జగనే విమర్శిస్తాడు. ఈ రోజుల్లో విమర్శించేటువంటి అవకాశం లేకుండా అసలు సభలో కూర్చొనే అవకాశం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి అయితే శాసనసభకి రాడు. ఈ నలుగురు ఎందరో ఉన్నారు, రోజే తప్పు అవుతుంది. మిగతా వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఆల్ రిజైన్ చేసేస్తున్నారు. ఎంతమంది ఉంటారు? ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఎక్కడ కూర్చుంటారు? ఏం మాట్లాడతారు? మాట్లాడితే ఆ ప్రత్యర్థులు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, మాట్లాడితే గొంతు వినిపిస్తారా? అదే రామరాజు గారు మాట్లాడుతూ అన్నారు, రఘురామకృష్ణరాజు మాట్లాడతాడు, మీరు శాసనసభ మీరు స్పీకర్ కదండి, అధ్యక్షుడు కదా అంటే, సభ ఎక్కడ ఉందండి, అక్కడ సభ లేదు కదా అన్నాడు. ఆడొక 50 మందినే ఉంటే సభ ఉంది, లింగి అనుకొని 3 ఉంటే సభ ఉందండి. వీళ్ళు ఏం మాట్లాడుకోవాలో, ఏ బిల్లు పాస్ చేసుకోవాలో ఆ బిల్లు పాస్ చేసుకోవడమే. ఒకరిద్దరిని బుల్డోజ్ చేసేస్తారు. ఎవరైనా మన వాళ్ళు ఉన్నప్పుడు కూడా బుల్డోజ్ చేస్తారు. అర్థమైందా? అదేమంటే వీళ్ళు అక్కడికి సభలోకి వెళ్ళరు, బయటేమో చూడండి ఎంత ఘోరమైనటువంటి. అది మళ్ళీ చెప్తా, అది స్పెషల్ స్టేటస్ గురించి అడగకపోవడం పెద్ద పాపం అంటున్నాడు. స్పెషల్ స్టేటస్ గురించి అడగాలంటే సభ మొదలవ్వాలి కదా, అక్కడ సెషన్స్కి వెళ్ళాలి కదా. ఇక్కడ అడిగేస్తాడా? పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ సెషన్స్లో మీరు నిలబెట్టుకున్నటువంటి పార్లమెంటరీ బోర్డు మెంబర్సు ఎస్ దిస్ ఈజ్ ది రీజన్ అని చెప్తారన్నమాట. అయితే కొంచెం హై స్థాయిలో ఈయన కింజరపు రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మంచి అలాగే మన ఆయన పేరేం పేరు, పెమ్మసాని ఇలాంటి వాళ్ళు వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎక్కడ మన పార్లమెంట్లో వాళ్ళు తప్పకుండా అడుగుతారు. వాళ్ళు భయం ఉంది, తప్పకుండా అడుగుతారు, కన్విన్స్ కూడా చేస్తారు అని చెప్తున్నాను అన్నమాట. అందువల్ల డెఫినెట్గా ఒక మంచి సంకేతం అండి, ఇది మంచి సంకేతం. జగన్ని చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు, లేదా చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ విమర్శించాలంటే జగనే విమర్శిస్తాడు. ఈ రోజుల్లో విమర్శించేటువంటి అవకాశం లేకుండా అసలు సభలో కూర్చొనే అవకాశం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి అయితే శాసనసభకి రాడు. ఈ నలుగురు ఎందరో ఉన్నారు, రోజే తప్పు అవుతుంది. మిగతా వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఆల్ రిజైన్ చేసేస్తున్నారు. ఎంతమంది ఉంటారు? ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఎక్కడ కూర్చుంటారు? ఏం మాట్లాడతారు? మాట్లాడితే ఆ ప్రత్యర్థులు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, మాట్లాడితే గొంతు వినిపిస్తారా? అదేమంటే వీళ్ళు అక్కడికి సభలోకి వెళ్ళరు, బయటేమో చూడండి ఎంత ఘోరమైనటువంటి. అది మళ్ళీ చెప్తా, అది స్పెషల్ స్టేటస్ గురించి అడగకపోవడం పెద్ద పాపం అంటున్నాడు. స్పెషల్ స్టేటస్ గురించి అడగాలంటే సభ మొదలవ్వాలి కదా, అక్కడ సెషన్స్కి వెళ్ళాలి కదా. ఇక్కడ అడిగేస్తాడా? పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ సెషన్స్లో మీరు నిలబెట్టుకున్నటువంటి పార్లమెంటరీ బోర్డు మెంబర్సు ఎస్ దిస్ ఈజ్ ది రీజన్ అని చెప్తారన్నమాట. అయితే కొంచెం హై స్థాయిలో ఈయన కింజరపు రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మంచి అలాగే మన ఆయన పేరేం పేరు, పెమ్మసాని ఇలాంటి వాళ్ళు వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎక్కడ మన పార్లమెంట్లో వాళ్ళు తప్పకుండా అడుగుతారు. వాళ్ళు భయం ఉంది, తప్పకుండా అడుగుతారు, కన్విన్స్ కూడా చేస్తారు అని చెప్తున్నాను అన్నమాట. అందువల్ల డెఫినెట్గా ఒక మంచి సంకేతం అండి, ఇది మంచి సంకేతం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.